జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ మా అక్కల్ని మా యువకులని అడుగుతున్నా, 10 ఏళ్లలో చంద్రశేఖరరావు రేషన్ కార్డు అని ఇచ్చిండా? 10 ఏళ్లలో ఎన్నడైనా మీకు సన్న బియ్యం ఇచ్చిండా? 10 ఏళ్లలో 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా? మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మరి ఇవేమి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా. ఇవాళ మీ సోదరుడు మీరు అభిమానంతో ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ 61,000 రేషన్ కార్డులకు 2,39,000 పేదలకు ఈరోజు సన్న బియ్యం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అందుతున్నాయంటే అది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. దాదాపుగా గృహలక్ష్మి, మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు వేలాది మంది ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. 500 రూపాయల సిలిండర్ కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. జూబ్లీహిల్స్ నిరుపేదలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు 4,000 ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు? మేము పంపించి 3 నెలలైంది, జవాబేందని ఆయన నాకు సవాలు విసురుతుండు. నాతో చర్చిస్తాను. కిషన్ రెడ్డి కాదు, చర్చలు నాతోని కాదు. ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి. ఎందుకు కేటీఆర్ ను బొక్కలేయడానికి మోడీ అనుమతి ఇస్తలేడో గాడపై కొట్లాడండి. ఈడ నాతోనేంది నువ్వు మాట్లాడేది? 6 ఏళ్ల నుంచి నువ్వే మంత్రివే. మెట్రో రైలు ఎందుకు రాలేదు? గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు? RRR రింగ్ రోడ్డుకి ఎందుకు అడ్డం పడుతున్నావు? రేడియల్ రోడ్స్కి ఎందుకు అడ్డం పడుతున్నావు? హైదరాబాదు నగర ప్రజలకు చెప్పు. ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. కానీ హైదరాబాదు నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు? బీజేపీకో నీతి, ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత. గుజరాత్ను ఇంకొక విధంగా, ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిండ్రా కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు ఇసరడం, పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్లో శ్రీ గణేష్ని గెలిపిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు. 4,000 కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు, నేను రాజీనామా చేస్తాను. శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నారు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు. ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు, అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు, నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా. मित्रुलारा, हमारे मुसलमान भाई बहनों को आज मैं शुक्रिया अदा करना चाहता हूं, क्योंकि यहाँ के कारपोरेटर फराज हमारे साथी, हमारे मित्र कौसर भाई एमएलए बनकर ये नवीन यादव को जिताने के लिए बारिस्टर असद साहब, इसका एमआईएम पार्टी का सदर साहब नवीन यादव को दुआ दिलाने के लिए, इस चुनाव में जिताने के लिए कौसर भाई को साथ देकर शेखपेट में मुझे भिजाया। मैं एक बात हमारे मुसलमान भाई बहनों से मैं याद दिलाना चाहता हूं, नवीन यादव
गरीब का बेटा ये नौजवान को पहले हम नहीं पहचाना,